ముందు వాళ్ళని లోపలికి రానివ్వండి అని సుధాకర్ తిట్టడంతో నిషి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అన్నయ్య వదిన మీరు ఏ తప్పు చేయరని నాకు ఎప్పుడో తెలుసు రెండొదిన అని శ్రీవల్లి ప్రేమ చూపిస్తూ ఉంటే వైజయంతి రగిలిపోతూ ఉంటుంది. అవుట్ హౌస్ నుంచి అలాగే బయటికి వెళ్ళిపోతారనుకుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చారు అని నిషి అంటే సాక్ష్యాలు తీసుకొస్తామని చెప్పారు కదా అప్పుడు చూద్దామని యువరాజ్ అంటాడు. లేదు ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి పంపించేసేయాలి లేకుంటే వాళ్ళపై మళ్ళీ ప్రేమ పెరిగిపోతుంది వీళ్ళకి అని వైజయంతి నిషి అంటారు. వదిన కేదార్ని నమ్మి మళ్ళీ మమ్మల్ని ఇంటి లోపలికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన అని ధాత్రి కేదార్ అంటే నేను కూడా అందరిలాగానే ముందు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కదా అని కౌశికి అంటుంది. మీరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా మీ వైపు నిలబడలేకపోయాను అని కౌశిక్ అంటే నేను కూడా అలా బాబాయ్ పైన చెయ్యి చేసుకోకుండా కూర్చొని మాట్లాడాల్సింది అక్క. పెద్దవాడైన బాబాయ్ మీద చెయ్యి చేసుకొని నేనే తప్పు చేశాను అని కేదార్ అంటే అయినా మీరు తలుచుకుంటే కేదార్కి బెయిల్ రాకుండా చేయగలరు. వజ్రపాటి కౌశికి అంటే ఏంటో మాకు తెలుసు కదా, కానీ నువ్వు అలా చేయలేదు వదిన అని ధాత్రి అంటుంది. అంతేకాదు అసలు కేదార్ ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అన్న కోపమే మీలో కనిపించింది కానీ మా పైన ద్వేషం కాదు అని ధాత్రి అంటే బాధలో కూడా మనుషుల్ని ఇంతలా ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు జగదాత్రి. మీ మంచితనం ముందు నేను చిన్నపోతున్నానని కౌశికి అంటోంది. అసలు మీనన్ కేదార్ని ఈ కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటున్నాడో నాకేమీ అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా తెలియటం లేదు అని కౌశికి అంటే కేదార్ బెయిల్ క్యాన్సిల్ అవ్వకముందే వాటిని కనిపెట్టాలి వదిన అని ధాత్రి అంటోంది. అంతవరకు ఇంట్లో వాళ్ళు ఏమంటున్నా పెద్దగా పట్టించుకోకండి జగదాత్రి. వాళ్ళకి ఇంకా మీపైన కోపం ఉంది అని కౌశికి చెప్తోంది. అలాగేనంటూ వాళ్ళ ముగ్గురు బాల్కనీలో నుండి లోపలికి వెళ్ళగానే నిషి ఇదంతా చాటుగా వినేసి ఏమే అసలు మా ఇంట్లో చూస్తున్న జగదాత్రికి ఇక్కడ చూస్తున్న జగదాత్రికి పొంతనే లేదు. నువ్వు ఎన్ని కష్టాలు అడ్డంకులు వస్తున్నా ఎలా ఎదుర్కొనగలుగుతున్నావు? ఈసారి నేను ఓడిపోనే ఆ కేదార్ గారిని తల దించుకునేలా చేసి నేరం చేశాడని నిరూపించి నేను నిన్ను ఓడిస్తాను. నువ్వు కూడా తల దించుకునేలా చేస్తాను. చూస్తూ ఉండు. నేను ఓటమిని అస్సలు అంగీకరించను అని నిషి అనుకుంటూ ఉంటుంది. పెళ్లి కొడుకు అమ్మ నాన్న కార్ దిగగానే వైజయంతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం ఇప్పుడే ఇలా కార్ దిగుతున్నాను, మీ నుంచి ఫోన్ వస్తోంది అని పెళ్ళికొడుకు అంటే మీరు కార్ దిగుతున్నది చూసే మాట్లాడుతున్నా, బాల్కనీలో నుండి మాట్లాడుతున్నా అని వైజయంతి అంటే మేడం మేడం అంటూ పెళ్ళికొడుకు చెయ్యి ఊపుతూ ఉంటాడు. రే ఏందిరా తిక్కలోడా అలా చెయ్యి ఊపుతున్నావు, దించరా మళ్ళీ ఎవరైనా చూస్తారు, నీలాంటోడు నాకెక్కడ దొరికాడో, పెద్ద కారులో రమ్మంటే ఏంటి అలాంటి కారులో వచ్చావు అని వైజయంతి అంటే మేడం ఇంతకంటే పెద్ద కారు దొరకలేదు మేడం, మీరు చెప్పినట్లే నేను నటిస్తాను, ఈసారి ఎక్కడ దొరికిపోనులేండి అని చెప్పడంతో సరే అలాగే ఓవర్ యాక్షన్లు చేయకుండా చాలా జాగ్రత్తగా మలుసుకో, ఆ ఎమ్మి జగదాత్రి గురించి నీకు చెప్పాను కదా అని వైజయంతి అంటుంది. అలాగేనని ఫోన్ పెట్టేసి చూడండి అసలు ఎక్కడ దొరికిపోకూడదు అని డూప్లికేట్ అమ్మా నాన్నలకి వార్నింగ్ ఇస్తూ ఉంటే మేం దొరికిపోం కానీ నువ్వు దొరికిపోకుండా ముందు నిన్ను చూసుకో అని ఆవిడ వార్నింగ్ ఇస్తుంది. పోయినసారి స్వీట్లు డబ్బాలు పెట్టమంటే పెట్టలేదు, కరెక్ట్గా పెడితేనే నీకు పేమెంట్ ఇస్తాను అని ఆవిడ చెప్పడంతో అలాగేనని అతను అంటాడు. ఇక ముగ్గురు లోపలికి రాగానే రెండని వైజయంతి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అంకుల్ నన్ను ఆశీర్వదించండి అని పెళ్లి కొడుకు సుధాకర్ కాళ్ళని పట్టుకోవడంతో అతి వినయం ధూర్త లక్షణం అని ధాత్రి అంటుంది. సిస్టర్ మీరేంతో మాట్లాడారు అని అంటే అబ్బే ఏం లేదు రెండని పిలిచానని ధాత్రి కవర్ చేస్తుంది. ఆ ఎమ్మితో తక్కువగా మాట్లాడమంటే వీడు ఆ ఎమ్మితోనే మాటలు కలుపుతున్నాడే అని వైజయంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటే శ్రీవల్లి ధాత్రి వెనక వైపున దాక్కొని ఉంటుంది. అదేంటి శ్రీవల్లి పెళ్లి వాళ్ళు వచ్చారు కదా వెళ్ళి కాఫీ తీసుకురా, అలా నిలబడ్డావు ఏంటని నిషి అంటుంది. అలాగేనని శ్రీవల్లి కిచెన్లోకి వెళ్ళగానే ధాత్రి కూడా వెళ్ళి ఏంటి శ్రీవల్లి ఆ పెళ్లి కొడుకు నీకు నచ్చలేదా చెప్పు, ఇప్పుడే వాళ్ళని అక్కడికక్కడే బయటికి పంపించేస్తాను అని ధాత్రి అంటే అమ్మాయి ఇష్టపడి తీసుకొచ్చింది కదా వదిన అని శ్రీవల్లి అంటే అత్తయ్య గారి కోసం నువ్వు పెళ్లి చేసుకోని అవసరం లేదు శ్రీవల్లి, నీకు నచ్చకపోతే చెప్పు, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు అని ధాత్రి అంటే అమ్మ అన్నీ ఆలోచించి మాట్లాడి తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను కాదంటే అమ్మ మళ్ళీ చిన్నబోతుంది, నాకు పెళ్లి కొడుకు నచ్చాడు, ఈ సంబంధం నాకు ఇష్టమే అని శ్రీవల్లి చెప్తుంది. ఇక ధాత్రి మళ్ళీ హాల్లోకి రావడంతో ఏమంటుంది ధాత్రి శ్రీవల్లిని కేదార్ అంటే తనకి ఇష్టం లేదు, అత్తయ్య గారి కోసం ఒప్పుకుంటోంది అని ధాత్రి అనడంతో ఖచ్చితంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది, వీళ్ళు ఫ్రాడ్ గాళ్ళుగానే కనిపిస్తున్నారని కేదార్ అంటాడు. ఏదో ఒక విధంగా వీళ్ళ ఫ్రాడ్ తనాన్ని బయటపెట్టి పంపించేసేయాలని ధాత్రి అంటుంది.
మేము ఆల్రెడీ జాతకాలు చూపించేసాము. ఈ వారంలోనే చాలా ముహూర్తాలు బాగున్నాయంట. వీళ్ళ ఇద్దరి జాతకాల ప్రకారం పెట్టేసుకుందామా అని వాళ్ళు అడుగుతూ ఉంటే, అదేంటి శ్రీవల్లి జాతకం మేము ఇవ్వలేదు కదా! మీకెక్కడిది అని కౌశికి, సుధాకర్, రాత్రి, కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే శ్రీవల్లి పుట్టిన సమయం తెలీదు కదా! వీళ్ళు పేర్లు చూసి పంతులు గారిని అడిగి ఉంటారు అని వైజయంతి అంటే, అవును అంతేనని వాళ్ళు చెప్తారు. ఎవరికి తెలియకపోయినా శ్రీవల్లి పుట్టినరోజు సమయం మొత్తం మీకు తెలుసు కదా అత్తయ్య గారు, చెప్పండి అని ధాత్రి అంటే, ఈ అమ్మి నన్ను ఇలా ఇరికిస్తోందేంటి అని వైజయంతి మనసులో అనుకుంటూ, 25 కిందటి సంగతి కదా, నాకు గుర్తుకు లేదు అని వైజయంతి చెప్తుంది. అయినా కూడా ఈ వారంలోనే నిశ్చితార్థం పెట్టుకోవటం అది జరిగే పని కాదు. ఎందుకంటే మా బాబాయ్ ఇంకా స్పృహలోకి రాలేదు అని యువరాజ్ అంటే, అవును ఇంట్లో పరిస్థితి కాస్త బాగోలేదు కాబట్టి కాస్త సమయం పడుతుంది అని కౌశికి అంటోంది. అవునని సుధాకర్ కూడా అంటారు. అది కాదండి, అలాగని మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి అని రాజు వల్ల అమ్మ నాన్న అంటే, అవునండి ఈ వారంలో నిశ్చితార్థం, ఈ నెలలో పెళ్లి చేసుకొని నేను వెంటనే యుఎస్ వెళ్ళిపోవాలి అని రాజు చెప్తాడు. అదేంటి రాజు, మీ గురించి మాకు, మా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సింది ఉంది కదా, ఇంత తొందర పెడితే ఎలా అని ధాత్రి అంటే, అవును ఇప్పట్లో మేము పెళ్లి చేయాలనుకోవటం లేదు, అదే మా తమ్ముడు కోలుకోవాలి అని సుధాకర్ కౌశికి తేల్చి చెప్పేస్తారు. ఏంటి వీళ్ళు ఇలా లాక్ చేశారే అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం అంటూ రాజు వైజయంతి వైపు చూస్తూ ఉంటే, రే ఏదో ఒకటి చెయ్యరా అని వైజయంతి సైగ చేస్తూ ఉంటుంది. ఏంటండి పెళ్లి చేసుకుంటాము అది ఇది అని మమ్మల్ని ఇంతకు ముందు కూడా రమ్మన్నారు, ఇప్పుడు కూడా రమ్మని చెప్పి మమ్మల్ని ఇలా ప్రశ్నలు వేస్తూ అవమానించి పంపిస్తున్నారేంటి? అంటే మీకు అసలు శ్రీవల్లికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు. అసలు మీలాంటి సంబంధం కోసం మేము వచ్చాం చూడండి, మాదే తప్పు అని రాజు డూప్లికేట్ అమ్మ నాన్న తెగ మాట్లాడుతూ విరుచుకుపడిపోతూ ఉంటారు. అదేంటి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, మంచి సంబంధం నేను తీసుకొస్తే మీరు ఇలా చెడగొడుతున్నారు అని వైజయంతి అంటే, అవును సమయం వచ్చినప్పుడే కదా మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదో అని నిషి అంటుంది. అవును నాకు కూడా వైజయంతి నిషి చెప్పింది కరెక్టే అనిపిస్తోందని సుధాకర్ అంటాడు. ఈ రోజు కాకపోతే ఇంకో 2 రోజుల్లో కమలాకర్ కోలుకుంటాడని వైజయంతి చెప్పడంతో, సరే అలాగే నిశ్చితార్థం పెట్టుకుందామని కౌశికి అంటోంది. ఇంకా చూస్తున్నారేంటి, శ్రీవల్లి కోసం మీరు చీరలు నగలు తీసుకొచ్చారు కదా, ఇవ్వండి అని వైజయంతి అంటుంది. ఒక 5-6 నెక్లెస్లు చీరలు బయట పెడతారు. వాటిని శ్రీవల్లి చేతికి ఇవ్వటంతో ఇక ధాత్రి ఆ నగల్ని చూస్తూ, వీటిని మీరు ఎక్కడ కొన్నారు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. కొంపతీసి ఈవిడికి డౌట్ వచ్చిందా ఏంటి అని రాజు మనసులో అనుకుంటూ, అంటే మా వంశానికి సంబంధించిన నగలన్నీ మేము ఒక ఆచార్యతో చేయించుకుంటాము, అతనే చేశాడు అని రాజు చెప్తే, అయినా ఇవి గిల్ట్ నగల్లా అనిపిస్తున్నాయే, అసలైన నగల్లా కనిపించట్లేదు వదిన, కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి అని ధాత్రి అంటుంది. అయ్యో ఈవిడ కనిపెట్టేసిందే, ఇప్పుడు ఈ వైజయంతి గారు నా ప్రాణాలు తీసేస్తారే అని రాజు కంగారు పడుతూ ఉంటాడు. అసలైన నగలు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చాను కదరా సచ్చినోడా అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అవును నాకు కూడా గిల్ట్ నగల్లాగే కనిపిస్తున్నాయని కౌశికి అనడంతో, ఏంటండి ఇంటికి పిలిచి మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు, మా స్టేటస్ని కూడా మీరు లెక్క చేయకుండా ఇలా తలదించుకునేలా మాట్లాడుతున్నారు, మీ సంబంధం వద్దు ఏమీ వద్దు అంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మీ జగదాత్రి నీ వల్లే ఈ సంబంధం చెడిపోయింది, వాళ్ళు చూడు ఎలా వెళ్ళిపోతున్నారు అని వైజయంతి అంటే, వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు కదా అత్తయ్య గారు, ఎందుకు వాళ్ళు అలా వెళ్ళిపోవాలని ధాత్రి అంటోంది. లేదు నీ వల్లే ఇదంతా జరిగింది, శ్రీవల్లి సంబంధాన్ని నువ్వే చెడగొడుతున్నావు అని వైజయంతి గొడవ చేస్తూ ఉంటుంది. పుట్టింటి గౌరవాన్ని నాశనం చేస్తూ ఊరు పేరు లేని వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకేం తెలుస్తుందిలే అని ధాత్రి కేదార్ బాధపడేలా వైజయంతి నిందిస్తూ ఉంటుంది.